చంద్రబాబుకి బలం ఒకటి, అదేంటంటే కేంద్రంలో మోడీ సర్కార్ పూర్తి మెజార్టీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం, అది ఒక బలం. దాన్నే బలహీనతగా మలిచే ప్రయత్నం విపక్షం ఆరంభించేసింది. హోదా పట్టురండి లాంటి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఇప్పుడు వివిధ పక్షాలు ప్రారంభించినాయి. అది ప్రొవోక్ చేస్తూ ఉంటారు, రోజు పోయే కొద్దీ ఒక ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని బాబు ఎలా తిప్పికొడతారనేది చూడాలి. ఇప్పుడు ప్రధానంగా ఉండవల్లి రంగంలోకి దిగారు. తాజాగా ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు పోరాడాలి, ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు మీద ఆధారపడి ఉంది, ఆయన ఢిల్లీలో తనకు పలుకుబడి ఉపయోగించి రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రానికి అందాల్సిన నిధుల సాధన కృషి చేయాలి అని సూచించారు. రాష్ట్ర విభజన హామీ మేరకు ఏపీకి 1,42,000 కోట్లలో 50% ఆస్తులు రావాలని, వాటిని సాధించుకునేందుకు పోరాడాలని సూచించారు. రాష్ట్ర విభజన బిల్లు మీద చర్చ సందర్భంగా 2014లో పార్లమెంట్లో ఏం జరిగిందో తెలుసుకుని ఇప్పుడు బాబు చర్చకి డిమాండ్ చేయాలన్నారు. అలాగే త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశంలో దీని మీద నోటీస్ ఇప్పించాలన్నారు. వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్ల మీద సైతం చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసును చంద్రబాబు ప్రభుత్వమే సిబిఐకి అప్పగించే అవకాశం ఉందని ఉండవల్లి చెప్పుకొచ్చారు.